ముందుగా నా ప్రేక్షకులకు నమస్కారం. నేను సిబి రిజిస్టర్ కాదు. నేనే స్టాక్ ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన గురువుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు వచ్చిన విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నుంచి మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా క్యాపిటల్ అమౌంట్ కానీ ఇంత క్వాంటిటీ కానీ నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఎంత అని కానీ నేను చూపించట్లేదు. లైవ్ లో ట్రేడ్ చూపించే సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడ్ చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్ ని మరియు జోన్ లెవెల్స్ ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎస్ఎల్ పాయింట్ ని ఎంట్రీ పాయింట్ ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్ లో సక్సెస్ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు: ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్ మార్చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన తీసుకోవడంతో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్ ని మనం స్టేబుల్ గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు, ఇది చాలా కష్టం, కానీ ప్రాక్టీస్ లో చేయవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సినారియోస్ లో వస్తుంది. గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఛానల్ స్టార్ట్ చేసా ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెట్టారు. ఏమైనా వీడియోస్ ఇస్తావా, కాల్స్ ఇస్తావా, టిప్స్ ఇస్తావా? నాకు ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వాలి. నా నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీ నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే, ఇది ఇప్పుడు మనం చూసేది ఏంది? ప్రతిరోజు మన లెవెల్ దగ్గర టెక్నికల్ గా ఫండమెంటల్ గా రీచ్ చేస్తాం. ఆ లెవెల్ దగ్గర రీచ్ చేసి మనం ఎక్కడి నుంచి ట్రేడ్ తీసుకుంటాం? జోన్స్ దగ్గర నుంచి మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇప్పుడు సేమ్ అలాగే నిఫ్టీలో మనం రీచ్ చేస్తాం. మన లెవెల్ వచ్చి ఇది. ఈ లెవెల్ కంపేర్ చేస్తూ ఏం చేస్తుందో ప్రైస్ ముందు రీచ్ చేయాలి. ఏం చేసింది? ఓపెనింగ్ సపోర్ట్ దగ్గర ఇచ్చింది. సపోర్ట్ దగ్గరికి ఇచ్చి ఎటు బ్రేక్ చేసింది? ఎటు బ్రేక్ చేయాలి, రేంజ్ లో ఓపెన్ ఇచ్చింది. సపోర్ట్ దగ్గరికి వచ్చింది, సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంది కదా అని చెప్పి ఇదేంది? కన్ఫర్మేషన్ లెగ్. ఈ కన్ఫర్మేషన్ లెగ్ లో మనం ఉండకూడదు. ఇది ఎన్ని పాయింట్లు అయినా పోనీ, 500 పాయింట్లు అయినా పైకి పోనీ, అంటే ఆ రోజు నీది ట్రేడ్ కాదు. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తుంది. ఎలా కన్ఫర్మ్ చేస్తుంది? నీకు ఎలా తెలుసు కన్ఫర్మ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఇప్పుడు దాకా క్రియేట్ చేసింది అయినా దీనికి కానీ క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందంటే బయింగ్ కి కన్ఫర్మ్ చేసినట్టు. ఓకే, ఎందుకంటే ఓపెనింగ్ సపోర్ట్ దగ్గరే ఉంది. సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి అది కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు కన్ఫర్మ్ చేయకపోతే ఈ క్యాండ్ ఇంత దూరం పోయినా సరే వచ్చి లోపల క్లోజింగ్ చేస్తుంది. ఇక్కడ నుంచి 2 క్యాండ్లు బ్రేక్ చేస్తుంటే మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. సెల్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటావు? బయింగ్ కన్ఫర్మ్ చేస్తుంది అంటున్నావు, సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటాను అంటున్నావు అనే డౌట్ మీకు వస్తుంది. ఎందుకు తీసుకుంటాను అంటే ఫినాన్స్ ని కంపేర్ చేస్తూ తీసుకుంటా. సేమ్ చూడండి, రెండు ఒకేలాగా ఉన్నాయి. జనాలందరూ బ్యాంక్ నిఫ్టీ, ఆ నిఫ్టీ, ఈ నిఫ్టీ ఇవన్నీ కంపేర్ చేస్తారు. మనం కంపేర్ చేసేది ఏంది? ఓన్లీ ఫిన్ నిఫ్టీని దీన్ని కంపేర్ చేస్తూ ఎంట్రీస్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేసింది? ఇది సపోర్ట్ దగ్గర ఇచ్చింది, ఇది సపోర్ట్ దగ్గర ఇచ్చింది. రెండు సపోర్ట్ దగ్గర ఇచ్చినప్పుడు ఎటో ఒకటి బ్రేక్ చేయాలి ముందా. నువ్వు కన్ఫర్మేషన్ లెగ్లో ఉంటే నువ్వు ఎప్పుడు ఫెయిల్లోనే ఉంటావు. ఎందుకంటే 10లో ఒకసారి 2 సార్లే కన్ఫర్మేషన్ లెగ్ సక్సెస్ అయింది. అది కూడా తెలుసుంటే. తెలియపోతే ఏం చేస్తావు? ఎందుకు ఇంత దూరం పోయి కూడా లోపలికి ఎందుకు వస్తుంది? వస్తుంది అంటే ఇది కూడా లోపలికి వస్తుంది. వచ్చి క్లోజింగ్ ఇచ్చింది అనుకో, ఇది కానీ పైన క్లోజింగ్ ఇచ్చింది అనుకో, ఇంకా లేదు, మళ్ళీ రీటెస్ట్ మీద కన్ఫర్మ్ చేస్తేనే తీసుకోవాలి. క్లోజింగ్ ఇలేదా సెల్ కొట్టు ఎన్ని నుంచి. ఎందుకంటే ఇది ఇది మొత్తం ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేయకుండా ఆశామాషిగా నా ఇష్ట ప్రకారం పోతానంటే కుదరదు. అందుకోసం ఇప్పుడు ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేస్తుంది. మనం కన్ఫర్మ్ చేస్తుంటే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది అనుకో ఒకేసారి, మనం ఎంట్రీ తీసుకుంటాం, సెల్ ఎంట్రీ. లేకపోతే అసలు మనం ఎంట్రీ తీసుకోం. అది కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ చేస్తే బై తీసుకుంటాం. ఏం చేసిందా? ఇది చూస్తే పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది, ఇది చూస్తే క్లోజింగ్ ఇవ్వాల. చూద్దాం ఏం కంపేర్ చేస్తూ ఎలా మనకి ట్రేడ్ చూపిస్తుంది, మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరిని ట్రాప్ చేస్తుంది? ఓకే, అది చూద్దాం. ఎంట్రీ తీసుకునేటప్పుడు మళ్ళీ పెడతాను. ఏం కనపడుతుందా? పోతుందా పైకి? పోతుందా? ఎందుకు పోవట్లేదు? ఏడు ఉన్నాడు ఓల్ఫాగాడు. ఇప్పుడు ఎంతలా బై జరిగేటప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాడు? ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు చెప్తా చూడండి. చెప్పలేదు ముందు మనం ఎంట్రీ తీసుకోవాలి. లైన్ ఉండే. ఓకే, మనం ఎంట్రీ తీసుకున్నాం 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు. మన ప్రీమియం వచ్చి ఇది 23,350 ప్రీమియం తీసుకున్నాం. మనకి 60 పాయింట్లు కావాలి మనకి. ఓకే, 60 పాయింట్లు తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఎక్కడ ఇచ్చింది? అసలు నా నీటి పోయింది. 4,000 వస్తుందా? 4,000 వస్తే ఎగ్జిట్ అయిపో. ఎగ్జిట్ అయిపో. నేను ఎంట్రీ తీసుకున్నప్పుడే పోతుంది. ఛట్!
ఎగ్జిట్ నీ దాంట్లో అన్నా చూపిట్లా మొబైల్ చెరువు ఓకే ఎంత 14 మనం తీసుకున్నాం, మనకి ఎన్ని పాయింట్లు వచ్చింది? ఆల్రెడీ 80 పాయింట్లు రన్ అవుతుంది. సేమ్ అయిపోయింది. ఇంకా ఏంది, రీడ్ చేసాం. ఇది ఫినాన్షియల్ రెసిస్టెన్స్ దగ్గర పోయింది. వీడు ఏం చేశాడు, కిందకి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి పైకి బాగుంటాయి, ఎక్కడి నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకున్నాం. మనకి 80 పాయింట్లు వచ్చింది. మన టార్గెట్ ఏంది, 60 నుంచి 100 పాయింట్లు. మనకి 80 పాయింట్లు ఇచ్చింది ఎగ్జిట్. ఈ తాప రీటెస్ట్ పోయిద్దో పోదో తర్వాత సంగతి. ముందు మనకి 80 పాయింట్లు వచ్చినాయి కాబట్టి మనం ఎగ్జిట్ అవుతాం. కన్ఫర్మేషన్ అయితే సేమ్ అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. స్టాక్లో అయినా సరే, నిఫ్టీలో అయినా సరే, దేంట్లో అయినా సరే ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ఓపిక. ఓపిక లేకపోతే మార్కెట్లో అలా కూర్చోవడం కూడా వేస్ట్. ఇది చాలా పెద్ద బిజినెస్, జనాలందరికీ తెలుసు బిజినెస్ అని. కాకపోతే దీన్ని లోపల బయట అంటే గేమ్ ఆడతారు కదా, గేమ్ టైప్లో ఆడుతూ ఉంటారు. గేమ్ టైప్లో ఆడేటప్పుడు ఏమైంది, గేమ్ టైప్లో ఆడేటప్పుడు మనీ ఎప్పుడు తీసుకున్నా సరే మనీ పోతా ఉంటుంది. 10లో ఒక్కసారి సర్ది 2-3 సార్లు ఇది పోద్ది. ఇది చాలా పెద్ద బిజినెస్. దీనికి బిజినెస్ అని ఎందుకు అంటున్నాం అంటే, తెలిసిన వాడికే వేస్తుంది. 99 మంది ఫెయిల్ అంటున్నారు కదా, ఆ 99 మంది ఎవరా, తెలియని వాళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు, మనం ఎంట్రీ తీసుకున్నాం, లైవ్లోనే కదా తీసుకుంది, లైవ్లో తీసుకున్నాం, లైవ్లోనే చూపిస్తూనే ఉన్నా. కాకపోతే మధ్యలో కరెంటు పోయాక చూపిలేకపోయాను. ఇప్పుడు దీన్ని మర్జీ చేస్తాను, కళ్ళ ముందే కనపడుతుంది. ఓకే, అది ప్రతిరోజు ట్రేడ్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ కన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు కన్ఫర్మేషన్ ఇదిగా ఇచ్చిందంటే ఏందే, ఇచ్చిందంటే పట్టుకో, 100 పాయింట్లు పట్టుకో, చూడు ఎట్ట పోతుందో. ఇలాంటి ట్రేడ్ మళ్ళీ మళ్ళీ దొరకవు, దొరికినప్పుడే పట్టుకోవాలి. ఆ కన్ఫర్మేషన్ అలాగే ఉంటాయి. ఓకే, అది ఇప్పుడు జనాల దగ్గర అయితే టైం లేదు. నాకు అర్థమైంది. నేను వీడియో పోస్ట్ చేస్తా ఉన్నాను, నాకు కాల్ చేస్తా ఉన్నారు. కాల్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ మధ్య దాంట్లో పెడుతున్నారు, ఏంది వీడియోస్ ఏమన్నా ఉన్నాయా, వీడియోస్ తయారు చేశారంటే తయారు చేస్తున్నా. తయారు చేసినాక చెప్తా వీడియోస్ అవి ఒక దాంట్లో పోస్ట్ చేస్తాను. ఇలాగే ఉంటుంది. ఓకే, చూడు కళ్ళ ముందు చూస్తున్నాం కానీ 100 పాయింట్లు గెలిపోయింది ప్రీమియం. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నాకు తెలుసు కదా. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనం ఎన్నోసార్లు బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేసి ఇవన్నీ చేస్తేనే మనకి ఈ 100 పాయింట్లు 20 పాయింట్లు ఇస్తుంది. తీసుకోపోద్దబ్బా, 20 పాయింట్లు ఇచ్చేస్తాం. తీసుకునే ప్రతిసారి 100 పాయింట్లు తీసుకోవాలిగా. చూస్తున్నాం కానీ 100 పాయింట్లు వచ్చింది. అలా 100 పాయింట్ల 107 పాయింట్లు వచ్చింది. మనకు కావాల్సిన 100 పాయింట్లే. దాని సపోర్ట్ అది రీచ్ అయిపోయింది అనుకో, ఎగ్జిట్ అయిపో. ఆల్రెడీ 100 పాయింట్లు వచ్చింది, ఇంకా ఆశ అది ఇంకా తినకపోతే ఇంకా పైకి వస్తుంది. ప్రతిరోజు తినాలనుకోవాలి. ప్రతిరోజు తింటే ఆదాయంలో ఉంటావు. ఒకే రోజు 500 పాయింట్లు కొట్టుకొని ప్రతి 10 రోజులు కానీ రోజు 100 పాయింట్లు లెక్కన ఎస్ఎల్ ఇస్తే ఏమొస్తుంది, ఏమి రాదు. అటర్ ఫ్లాప్ అవుతావు. తీసుకున్న ప్రతిసారి అయినా సరే 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవడానికి రెడీ అవ్వాలి. ఓకే, మన ఇంకా స్టాక్స్ ఉన్నాయి. ఈ యత్నంలో స్టాక్స్ కన్ఫర్మ్ చేస్తాయి. కన్ఫర్మ్ చేసినాక రీటెస్ట్ పోయినప్పుడు ఎంట్రీస్ తీసుకుందాం. ఏమేమి ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉంది, ఆల్రెడీ అది పడిపోతుంది, మనం ఏం చేయలేము. ఇది ఆయిల్ అండ్ గ్యాస్, స్టేట్ బ్యాంకు, ఇది రీటెస్ట్కి వస్తే తీసుకుంటాము. హిండాల్కో, ఇది రీటెస్ట్కి వస్తే తీసుకుంటాము. ఎన్టీపీసీ, ఇది రీటెస్ట్కి వస్తే తీసుకుంటాము. డిఆర్ రెడీస్, ఇది అటు ఇటు కాకుండా గాలిలో ఉంది, మనకు అవసరం లేదు అది. ఎస్బీఐ లైఫ్ ఆల్రెడీ పడిపోయింది. సన్ఫార్మా ఆల్రెడీ పడిపోయింది. ఇవన్నీ రీటెస్ట్కి వస్తేనే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఇలా పడిపోవు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు ఇలా పడిపోవు. నువ్వు రీటెస్ట్ కోసం కూర్చుంటే కనీసం 10లో 2 స్టాక్స్ అయినా నీకు రీటెస్ట్కి వచ్చి ఎంట్రీస్ ఇస్తాయి. ప్రతిరోజు ఇలాంటి రీటెస్ట్ కోసం వేసుకుంటే ఒకటి కాకుండా 2 అయినా ఇస్తే, అది తీసుకున్న ప్రతి దాంట్లో 1:4 తీసుకుంటావు. ఇలా ఇంకా సకంగా పడిపోయి ఇదిగో ఓపెన్ అవ్వగా టచ్ పడిపోతుంటే చూసావా, దీన్ని నువ్వు చూసుకొని ఒళ్ళు కాల్చుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు ఇలా పడిపోవు. ఈరోజు నిఫ్టీ ఇలాంటి మూమెంట్ వచ్చింది కాబట్టి ఇలా జరిగింది. లేకపోతే ఇది ఏడాడ ఉంటే వీళ్ళు ఎస్ఎల్ తింటూ ఉంటారు. అందుకని చెప్పి ప్రతిరోజు ఒకేలాగా తీసుకోవాలి, ఒకేలాగా ఎస్ఎల్ పెట్టాలి, ప్రతిరోజు ఆదాయంలో ఉండాలి. ఓకే, ఇక్కడ మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ కాల్స్ టిప్స్ ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే ఎవడు ఎంట్రీ వాడే తీసుకోవాలి, ఎవడు ఎస్ఎల్ వాడే పెట్టాలి, ఎవడు టార్గెట్ వాడే బుక్ చేసుకోవాలి. కాదు కూడదు ఎవరో ఇచ్చారు ఏదో చేయాలంటే ఇలాగే ఉంటుంది. ఏంది, నువ్వు చూస్తున్నా కానీ 100 పాయింట్లు వచ్చింది, నువ్వు 100 పాయింట్లు టార్గెట్ తీసుకోదా లేని దానికి నువ్వు ఎవడు పీఈ చెప్పినా, ఎవడు కాల్స్ ఇచ్చినా, ఎవరో సిఈ చెప్పినా ఏం లాభం చెప్పు.
ఏముండదు ఉల్టాగా లాస్లోనే ఉంటాం. ఎందుకంటే అరగంట టచ్ అయింది అనుకో ఇమీడియట్గా పెద్ద బంపు వస్తుంది. ఆ బంపు వచ్చినప్పుడు 100 పాయింట్ల నుంచి 20 పాయింట్లు పోద్ది. అసలు కూడా పోద్ది కుదిరితే. ఓకే. అది ఓకే. అది చెప్పదలుచుకుంది. ఓకే. ఇంకా రీటెస్ట్ స్టాక్స్ వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. వీడియోస్ అయితే తయారు చేస్తున్నాను. యాజ్ ఈజ్ పాసిబుల్ తొందరగానే తయారు చేసి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అది ఈ రోజుకి మన సపోర్ట్ని అయితే టచ్ అయి ఉంది. చూద్దాం మళ్ళీ రివర్స్ పోద్దా రీటెస్ట్ పోద్దా అదే ఫ్లోలో పడిపోద్దని.